సంవత్సరాంతము వరకు నీ దేవుడైన యెహోవా కన్నులు నీ మీద ఉన్నాయి. హల్లెలూయా. జనవరి మాసము నుండి డిసెంబర్ ఆఖరి దిన క్షణము వరకు నీ దేవుడైన యెహోవా కన్నులు నీ మీద ఉన్నాయి. దేవుడే చూస్తున్నాడు. ఒక సహోదరి దేవునికి ఒక పేరు పెట్టింది. ఏంటది? చూచుచున్న దేవుడవో నీవే. నా బాధను చూసావు, నా శ్రమను చూసావు, నా కన్నీళ్లు చూసావు, నేనున్న స్థితిని చూసావు, ఎండను గమనించావు, బిడ్డను చూసావు, ఆకలి చూసావు, దప్పిక దాహం తీర్చావు, ఆదుకున్నావు, బ్రతికించావు. చూచుచున్న దేవుడవు నీవే. పాపిష్టి కన్నులు ఎన్ని మన మీద పడినా పవిత్రుడు, పరిశుద్ధుడు, నీతిమంతుడు, యథార్థవంతుడు, సృష్టికర్త, దేవాతి దేవుడు, ప్రేమ కలిగిన ఆ దేవుడు మనకు తండ్రి వలె ఉండి ఆయన కనుదృష్టి, మనస్సు రాత్రింబగల్ మన మీద ఉంటున్నాయి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. గనుక సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము వరకు, జనవరి మాసము నుండి ఈ ఆఖరి ఫిబ్రవరి, ఈ ఆఖరి డిసెంబర్ మాసం వరకు, ఈ 31 తారీఖు, ఈ క్షణం ముందున్న గడియలు, గంటలు, దేవుని బిడ్డలారా, దేవుని కనుదృష్టి, మనస్సు మన మీద ఉంది. ఆయన మనల్ని పోషించాడు, నడిపించాడు, ఆకలి దప్పిక తీర్చాడు, అన్న వస్త్రాలు ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు, అవసరాలు తీర్చాడు, ఆయుష్ను పొడిగించాడు, తోడుగా ఉన్నాడు, కృప చూపాడు, మేలు చేశాడు. అందుకే మనం చదువుకుంటాం 121వ కీర్తన 3వ వచనం, ఆయన నీ పాదము తొట్టిల్లనియ్యాడు, నిన్ను కాపాడువాడు కునుకడు, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలయందు యెహోవా నిన్ను కాపాడును. యెహోవాయే నీ కుడి ప్రక్క నీకు నీడగా ఉండు. పగలు ఎండ దెబ్బైనా నీకు తగులదు, రాత్రి వెన్నెల దెబ్బైనా నీకు తగులదు. ఇది మొదలుకొని నిరంతరం నీ రాకపోకలయందు యెహోవా నిన్ను కాపాడును. దేవుని బిడ్డలారా, ఈ మాటలన్నీ కూడా దేవుని వాక్యములో మరి రాయబడి ఉన్నాయి. దేవుని యొక్క కన్నులు మన జీవితంలో సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము వరకు దేవుని కన్నులు మన మీద ఉంటున్నాయి. మరి ఈ ఆఖరి నెల డిసెంబర్ 31 ఈ దినము వరకు దేవుని యొక్క కాపుదల, కనుదృష్టి, మనస్సు మన మీద ప్రభు ఉంచాడు. ఆయన చేసినటువంటి మేలులు, ఉపకారములు, మరి ఆయన మనల్ని నడిపించినటువంటి తీర్పు, దానినంతటిని తలంచి ప్రభువుని మనము స్తుతించాలి. మరి మనం చదువుకున్నటువంటి వాక్యం, మూల వాక్యములో, నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచేయి. దేవుని బిడ్డలారా, మరి ఏదో సంవత్సరానికి ఒక్కసారి, అంటే నూతన సంవత్సర ఆరాధనలో మనం పాల్గొన్నప్పుడు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం దేవుని కన్నులు మన మీద ఉంటున్నాయి అని మనం చెప్పుకుంటూ ఉంటాం. కానీ ఒక్క సంవత్సరం మాత్రమే కాదు, ఏదో జనవరి నుండి డిసెంబర్ వరకు మాత్రమే కాదు. దేవుని బిడ్డలారా, నిజ దేవుడు, ఏకైక దేవుడు, సృష్టికర్త, భూమి ఆకాశములను కలుగు చేసిన దేవుడు, తల్లి గర్భములో మనం పిండముగా ఉన్నప్పుడే దేవుని కన్నులు మనల్ని చూచాయి. హల్లెలూయా. తల్లి గర్భములో పిండముగా ఉన్నప్పుడే దేవుని కన్నులు మనల్ని చూశాయి. గర్భములో ఎన్నో పిండాలు చెదిరిపోతూ ఉంటాయి, ఫెయిల్ అయిపోతూ ఉంటాయి, గర్భస్రావం జరుగుతూ ఉంటుంది. అయితే దేవుని బిడ్డలారా, దేవుని కన్నులు మన మీద ఉన్నాయి కాబట్టి, తల్లి గర్భములో మనం పిండముగా ఉన్నప్పుడు దేవుడు మనల్ని చల్లగా చూచాడు కాబట్టి, పిండముగా ఉన్నప్పుడే పిండముతో నీవు బ్రతుకు అని చెప్పి జీవం పోసాడు కాబట్టి, తల్లి గర్భములో నుండి మనం బయటకు వచ్చి భూమి మీద పడి ఇలా సురక్షితంగా, క్షేమకరంగా ఉన్నాం.
ఈ భూమి మీద పడిన తరువాత ఎన్నో పోరాటాలు, యుద్ధాలు, మానవ కోశ, శ్రమలు, శోధనలు, ఇబ్బంది, కొలిమి, సాతాను పోరాటాలు, అపవాది వాని అనుచరులు ఎంతగానో మనల్ని శోధిస్తూ ఉన్నప్పటికీ ప్రతి శోధనలో, ప్రతి విపత్తులో, ప్రతి ప్రళయములో, ప్రతి ఇబ్బందిలో దేవుని కన్నులు మన మీద ఉండి మనల్ని చల్లగా చూస్తున్నాయి. దయాదృష్టి, దేవుని దృష్టి. కాబట్టి దేవుని బిడ్డలారా, దేనికి మనం భయపడవలసిన పని లేదు. దేవుని యొక్క కన్ను దృష్టి, దేవుని యొక్క కన్నులు ఏదో ఒక రోజుకు మాత్రమే కాదు, ఒక నెలకు మాత్రమే కాదు, ఒక నూతన సంవత్సరమే కాదు, ఒక డిసెంబర్ మాసమే కాదు, పిండమునయుండగా ఆయన కన్నులు మనల్ని చూసాయి. ఇంకొక చోట రాయబడి ఉంది, తల్లి గర్భములో పిండము కాక మునిపే, జగత్ పునాది వేయబడక మునిపే దేవుడు మనల్ని చూశాడు. ప్రేమ కలిగినటువంటి దేవుడు ఈ సంవత్సరం అంతా మనల్ని చూచుకుంటూ, ముందుకు నడిపిస్తూ, పోషిస్తూ, ఆకలి దప్పిక తీర్చి, అన్న వస్త్రాలు ఇచ్చి, అవసరాలు తీర్చి, మేలు చేసి, ప్రతి కీడు నుండి తప్పించి ఆయన మనల్ని క్షేమకరంగా ఇద్దరికి ఈ దినానికి నడిపించాడు. హల్లెలూయా. నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గం అంతటినీ జ్ఞాపకము చేసుకొనుము. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండును. నా ప్రాణమా యెహోవాను సన్నుతించు, నా అంతరంగములో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించు. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుమో. హల్లెలూయా.